వెల్కమ్ బ్యాక్. తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధిక స్థానాలు అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక 3 కార్పొరేషన్లు 66 మున్సిపాలిటీల్లో అయితే కాంగ్రెస్ కు స్పష్టమైనటువంటి ఆధిక్యం ఉంది. ఇక ఇతరుల మద్దతుతో మరో 3 నగరపాలికలు మరికొన్ని మున్సిపాలిటీలు చేజిక్కించుకునే ఛాన్స్ కూడా ఉంది. ఇక బీఆర్ఎస్ కు 13 పురపాలికల్లో మెజారిటీ ఉంది. కరీంనగర్ కార్పొరేషన్ ఒకటే అటు బీజేపీకి దక్కే ఛాన్స్ ఉంది. 37 మున్సిపాలిటీలకు సంబంధించి హంగొచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఈ ఫలితాలకు సంబంధించి అటు బీజేపీ చెబుతోంది మాకు ఓట్లు పెరిగాయి, కాంగ్రెస్ మజ్లిస్ బీఆర్ఎస్ ఒక్కటై మమ్మల్ని మా విజయాన్ని అడ్డుకున్నారు అని చెప్పేసి అటు బీజేపీ అంటున్నటువంటి పరిస్థితి చూసాము. ఏదేదో మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు మెరుగైన ఫలితాలు మేము సాధించామని చెప్పేసి అటు బీఆర్ఎస్ అంటోంది. మరోవైపు ప్రజాపాలనకు పట్టం కట్టారు అని చెప్పేసి అటు కాంగ్రెస్ అంటోంది. అయితే అధికారంలో ఉన్నటువంటి పార్టీ మున్సిపల్ తీర్పు అనేది ప్రభుత్వానికి చెంపపెట్టు, సీఎం మంత్రులు యంత్రాంగం ఒక్కటైనా ఇక్కడ 90% రిజల్ట్ సాధించలేకపోయారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. మరి ప్రభుత్వ వైఫల్యమే మా వైపు ప్రజలు చూసేలా చేస్తారు అని అన్నారు. అత్యధిక స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు, నమస్తే అండి. నరసింహారెడ్డి వెల్కమ్ టు. నమస్తే అండి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ లింగం యాదవ్ గారు, నమస్తే అండి. లింగం యాదవ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నరసింహారెడ్డి గారు, మేడం చెప్పండి. మీరే చెప్పాలి. అంటే ప్రభుత్వం పైన ప్రభుత్వ వైఫల్యం ఉంది, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, డెఫినెట్గా మా వైపే ఉంటారు, అత్యధిక స్థానాలు మేమే గెలుచుకుంటామన్నటువంటి ధీమా ఉండుండే. బట్ రిజల్ట్ చూస్తే అంటే ఈవెన్ బీఆర్ఎస్ నేతలే ఇది ఒక రెఫరెండంగా అని కూడా మాట్లాడినటువంటి పరిస్థితి చూసాం. ఈవెన్ బీజేపీ కూడా అందనుకోండి. సో ఏంటి ఇక్కడ మరి అత్యధిక స్థానాలు కాంగ్రెసే కైవసం చేసుకుంది? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా హెచ్ఎంటీవీ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు నిన్న వచ్చినటువంటి ఫలితాల్లో విజయం సాధించినటువంటి అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈరోజు స్పష్టంగా ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, అధికార పార్టీ వాళ్ళు ఏవైతే ప్రగల్భాలు పలికారో వాళ్లకు చెంపపెట్టు లాంటి సమాధానాన్ని ఈరోజు ప్రజలు ఓటుతోటి ఇచ్చిరు. ఎందుకంటే గతంలో 2020లో 120 మున్సిపాలిటీలు ఉంటే 94% రిజల్ట్ తో 112 స్థానాలను అధికార పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలము 3% మాత్రమే పరిమితమైంది. కానీ ఈరోజు 116 మున్సిపాలిటీలల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 52% పరిమితమైంది. ఇవాళ దాదాపు 28% ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇంకా 36% ఏదైతే హంగ్ ఉన్నదో 10%, దాంట్లో 36 స్థానాలు ఇక్కడ ఏవైతే ఉన్నాయో దాంట్లో బీఆర్ఎస్ కూడా కీలకంగా వ్యవహరించబోతా ఉన్నది. ఇలా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మొత్తం 2581 వార్డులుంటే మరి వాళ్ళు గెలిచింది 52% మాత్రమే. 1346 వార్డులు కాంగ్రెస్ వాళ్ళు గెలవడం జరిగింది. 718 అంటే దాదాపు 28% ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. వాళ్ళు విపరీతమైనటువంటి డబ్బులు, అధికారము, అదే విధంగా వాళ్ళ యొక్క గూండాయిజం, దౌర్జన్యాలను మనం పేపర్లలో, టీవీలలో చూడడం జరిగింది. అవన్నీ వినియోగించుకొని మరి బీఆర్ఎస్ నాయకులను కానివ్వండి, బీఆర్ఎస్ కార్యకర్తలను కానివ్వండి భయభ్రాంతులను చేసి ఈ రకమైనటువంటి ఫలితాలను, అధికార పక్షం గెలిచిన చోట ఇటువంటివి అంటే అప్రజాస్వామికంగా గెలిచినట్టేనా అండి? డెఫినెట్ గా. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ మాజీ ఎమ్మెల్యే గారు స్వయంగా జగ్గారెడ్డి గారు సంగారెడ్డిలో మాట్లాడినటువంటి మాట తీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడారో మనందరం చూసినాం. అట్లా తెర మీదకి వచ్చినాయి మాత్రమే కొన్ని కదా, తెర మీదకి రాని సంఘటనలు, కోకొల్లలు. ఎందుకంటే నేను స్వయంగా చూసినటువంటి సందర్భం చెప్తా ఉన్నాను. మా మున్సిపాలిటీలో ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థుల ఇంటి ముందు పోలీసుల పహారాతోటి వీళ్ళు నిర్బంధించి ఈరోజు ఎన్నికలు నిర్వహించినటువంటి పరిస్థితి మేము స్వయంగా చూసినాం. మేము ఎందుకంటే కల్వకుర్తి మున్సిపాలిటీలో ఎవరైతే చైర్మన్ అభ్యర్థి ఉన్నారో వాళ్ళ ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మేము స్పష్టంగా మా కళ్ళతోటి చూసినామండి. ఇంకొక పక్క చాలా మెజారిటీ స్థానాలలో కూడా ఇలా బీజేపీ కాంగ్రెస్ అంతర్గతంగా ఒక్కటే
బీజేపీ కాంగ్రెస్ అంతర్గతంగా ఒక్కటయ్యి ఈ ఎన్నికలలో బయటికి మాత్రం మేము శత్రువులం, కానీ ఇంటర్నల్ గా మాత్రం మేము దోస్తీలనే ఉన్నామని చెప్పి వాళ్ళు ఈరోజు ఎన్నికలకు పోయినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక్కటి కాదు చాలా ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఆమన్గల్ మున్సిపాలిటీ అని ఉన్నదండి రంగారెడ్డి జిల్లాలో. ఆమన్గల్ మున్సిపాలిటీలో ఒక అభ్యర్థి 5వ వార్డులో ఒక అభ్యర్థి 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థికి 15 ఓట్లు వచ్చినాయండి. అంటే అక్కడ ఒక 3-4 వార్డులు ఆ రకంగా వాళ్ళు కలిసి, అంటే గల్లీలోనేమో దోస్తి, ఢిల్లీలోనేమో కుస్తీ అన్నట్టు వాళ్ళు వివరించినటువంటి తీరు అనేది స్పష్టంగా కనిపించింది. ఏది ఏమైనా సరే ఈరోజు ఏదైతే ఎన్నికలు జరిగినాయి, ఫలితాలు వచ్చినాయో, మరి ఫలితాలలో మరి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు స్పష్టంగా మంచి గుర్తింపు, అంటే మరి గతంలో జరిగిన మాదిరిగా కాకుండా, గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే రిజల్ట్ పొందిందో అలా కాకుండా మాకు ఈరోజు దాదాపు 30% ఓటింగ్ సరళితో మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి, అంటే వీళ్ళ యొక్క పాలన పైన విసుగు చెంది ఈ రకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంకోటి, బీజేపీ కూడా 2020లో 2 స్థానాలు వాళ్ళ మున్సిపాలిటీలు ఉంటే మరి ఈసారి ఆ 2 స్థానాలు కూడా పోవడం జరిగింది. అదే విధంగా వార్డులలో కూడా గతంతో పోలిస్తే మరి ఈసారి వాళ్ళ యొక్క వార్డులలో గెలుపు స్థానాలు కూడా చాలా తగ్గడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు బీజేపీ పార్టీ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా వాళ్ళు కలిసి కొన్ని స్థానాలలో గెలవడం జరిగింది. ఇది ఒక గెలుపు కాదు. మరి ఖచ్చితంగా రాబోయేటువంటి పరిషత్ ఎన్నికలలో కానివ్వండి, అదే విధంగా మున్సిపల్ జిహెచ్ఎంసీ ఎన్నికలలో కానివ్వండి, ఖచ్చితంగా వీళ్ళకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వీళ్ళు ఏదైతే గెలిచినామని అంటున్నారో, భుజం తట్టుకుంటున్నారో, అది కేవలం అధికార దుర్వినియోగము, డబ్బు, ధన ప్రవాహం మాత్రమే. లింగం యాదవ్ గారు, మీ సమాధానం తీసుకుంటా, మీ వాయిస్ తీసుకుంటా, బట్ అంతకన్నా ముందు ఒకసారి బీజేపీ సీనియర్ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారు కూడా డిబేట్ లో జాయిన్ అయ్యారు. వాళ్ళ వాయిస్ తీసుకున్న తర్వాత తీసుకుంటాను. శ్రీవర్ధన్ రెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. శ్రీవర్ధన్ రెడ్డి గారు, అనుకున్నంత రీచ్ అయ్యారా? సో ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, హెచ్ఎంటి ప్రేక్షకులకు అందరూ కూడా శుభోదయం అండి. సో పురపాలక ఎన్నికల్లో అయితే నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చిన ఫలితాల్లో సో భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో కన్నా ఒక మంచి సీట్లు, మంచిగా గతంతో పోల్చుకున్నప్పుడు ఓట్లు భారతీయ జనతా పార్టీకి పెరిగాయి. సో ఈ ఎన్నికలు న్యాచురల్ గా జరిగేటువంటి లోకల్ బాడీ ఎన్నికలు వాస్తవం కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి అనేది దేశవ్యాప్తంగా జరిగేటటువంటి సందర్భం. సరే, చివరిగా అధికారం పార్టీ చివరి అంశంలో 1 year లో ఉన్నప్పుడు చాలా సార్లు తారుమారు అవుతుంటాయి. కానీ వెరీ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఈరోజు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి యొక్క హామీలు కావచ్చు, లేకపోతే వాళ్ళ అధికార యొక్క బల ప్రయోగాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని అధికార పార్టీకి కలిసేటటువంటి అంశాలు. అంటే దీంట్లో అంటే భారతీయ జనతా పార్టీగా మేము ఈరోజు కరీంనగర్ లో కార్పొరేషన్, అదేవిధంగా నిజామాబాద్ కార్పొరేషన్ మేము ఈసారి గెలిచాము. సో మిగతా నారాయణపేట ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా మున్సిపల్ చైర్మన్లుగా అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. సో ఇంత ముందుకు మిత్రుడు చెప్తున్నాడు బీజేపీ కాంగ్రెస్ తో కలిసిందనేది. బీజేపీ కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడు కలవదు. సో బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ముగ్గురు కలిసి రాజకీయాలు చేశారు రాష్ట్రంలో మనం చూసాం. ఇలా కరీంనగర్ లాంటి దాంట్లో, మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, లేకపోతే నిజామాబాద్ కావచ్చు, అనేక ప్రాంతాలు. ఇలా షాద్నగర్ మున్సిపాలిటీలో కూడా మేము చూసాం. గతంలో ఎంఐఎం పార్టీ ఒకటి ఉంటే కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీలు కలిసి రాష్ట్రంలో పోటీ చేసినట్టు సందర్భాలు మనం చూసాం. అంటే శ్రీవర్ధన్ గారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఈ పురపోరులో మిమ్మల్ని ఓడగొట్టారంటున్నారా? ఇప్పుడు చాలా ప్రాంతాల్లో బీజేపీ బలంగా గెలుస్తుంది అనుకునే దాంట్లో వాళ్ళ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ వీరు ఇంత ముందుకు చెప్పినట్టు ఆమన్గల్ ఎగ్జాంపుల్లో కూడా చెప్తా ఉన్నాను. గతంలో ఆమన్గల్లో భారతీయ జనతా పార్టీ అక్కడ చైర్మన్ గా ఉన్నది. మరి ఇప్పుడు ఆమన్గల్లో తక్కువ సీట్లకు దానికి కారణం ఎవరు? బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారంలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ అక్కడ చాలా తక్కువ పర్ఫార్మెన్స్ చూపించింది. మరి బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ వచ్చినాయి ఆడ. అట్లనే రాష్ట్రంలో చాలా దగ్గర బీజేపీ గెలుస్తుంది, ఎవరు గెలుస్తారు ఆల్టర్నేట్ గా అనుకునే దాంట్లో వాళ్ళ యొక్క పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ రాజకీయాలు రాష్ట్రంలో జరిగినాయి. ఇది ఒక అంశం. రెండో అంశం, సరే ఇంత ముందుకు మన బీఆర్ఎస్ మిత్రుడు చెప్తా ఉన్నాడు, మేము గతంలో పెరిగాము, ఇప్పుడు కూడా మా పర్ఫార్మెన్స్ ఉంది అని చెప్పారు.
ఒక విషయం మాత్రం నిజం ఏంటంటే, సో లోకల్ బాడీ ఎన్నికలకు అనేది స్థానిక నాయకత్వం అనేది చాలా అవసరం. సరే పార్టీ యొక్క సిస్టమ్ ఐడియాలజీ ఎన్ని చెప్పినా లోకల్ నాయకత్వం అనేది ప్రజలు చూస్తారు. ఒక అంశం పార్టీ ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో దానికి అభ్యర్థుల యొక్క కులగణనాలు కూడా దీంట్లో చూస్తారు. సో మేము రాష్ట్రంలో ఎప్పుడు కూడా అధికారంలో లేకపోయాం కారణంగా సో మాకు కింది స్థాయి నాయకత్వం అంటే ఈ రోజు ఎన్నికల్లో మనం టీవీ డిబేట్ లో చెప్పుకునేటటువంటి పరిస్థితి లేనటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అంటే డబ్బు రాజకీయాలు, మందు రాజకీయాలు. ఒకప్పుడు మందు అంటే ఏదో ఎలక్షన్ ముందు ఇచ్చేవారు. ఇలా నోటిఫికేషన్ నుంచి మొదలు పెట్టుకుంటే ఎలక్షన్ అయిపోయే వరకు జరుగుతున్నటువంటి ఈ ఏరులో పారుతున్నటువంటి మద్యం గురించి మనం చెప్పలేని పరిస్థితి. అట్లనే ఇలా అధికార పార్టీ కావచ్చు, గతంలో పనిచేసిన పార్టీలతో మేము పోటీ పడలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వీటన్నిటిని తట్టుకొని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఇలా ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తలుగా ఉన్నటువంటి అనేక మంది రాష్ట్రంలో గెలవడం అనేది ఈ రాజకీయాల్లో అంటే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క మీరు గ్రౌండ్ రిపోర్టు మీరు చూసింటారు. ఏది అధికార పార్టీ ఒక్కొక్క ఓటు ప్రచారంలో ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, కేంద్రంలో మేమున్నాము, కేంద్రం నుంచి వచ్చే నిధులు డైరెక్ట్ వస్తాయి, సో మాతోనే ఇవన్నీ పాసిబుల్ అవుతున్నాయి, కేంద్ర సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రాయోజిత పథకాలు ఏవైతే ఉన్నాయో వాటితో మా వైపే ఉంటారు. సో దీన్ని మీరు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళలేకపోయామంటున్నారు. ఎందుకంటే మీరు అన్నది ఏంటి, ఇక్కడ రాష్ట్రంలో మీరు లేకపోవడం, గతంలో వేరే పార్టీ అధికారంలో ఉండడం, ఇక్కడ మా లోకల్ నాయకులు పనిచేసినటువంటి ఆ ప్రొజెక్షన్ అనేది తక్కువ అని. అట్ ద సేమ్ టైం కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కావచ్చు, కేంద్రం ఏవైతే పథకాలు ఇస్తుంది కావచ్చు, దాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్లే దాంట్లో కూడా విఫలమయ్యారనుకోవాలా? ఒకటి, ప్రజలకు ఈ విషయాలు తెలుసు, కేంద్రం ఇచ్చేటటువంటి నిధుల గురించి తెలుసు, అభివృద్ధి గురించి తెలుసు, అన్ని తెలుసు. కానీ మీరు చాలా దగ్గరలో గమనించండి, ఏ పథకాన్ని ఎవరు ఆపలేరు. ఇలా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, ఈ రోజు కూడా ప్రజల్లో ఇప్పుడున్నటువంటి మన దాంట్లో చదువుకున్న వాళ్ళన్న అంశం ఒక పక్కన పెడితే, చదువుకున్న వాళ్ళు కూడా అధికార పార్టీ కొంత బెదిరించింది అంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ 2000 రూపాయల పెన్షన్ 4000 ఇస్తున్న ప్రభుత్వము ఉల్టాగా 2000 కూడా రావు, మీకు ఇస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ లో ఇస్తున్నట్టు 5.5 లక్షల సహకారము మేము అందించము అనే వరకు ప్రజల్లో ఒక రకమైనటువంటి భయం అనేది జనరల్ గా కనిపిస్తుంది. ఇలా సన్నబియ్య పథకం ఆగిపోతుంది. ఇప్పుడు షాద్నగర్ లో గెలవకపోతే సన్నబియ్య పథకం షాద్నగర్ లో ఆపి కొడంగల్లో మాత్రమే ఇస్తాడా, లేకపోతే మహబూబ్నగర్లోనే ఇస్తారా? కానీ ప్రజలు అవన్నీ ఆలోచన చేయలేరు. సో కేంద్రం ఇస్తా ఉన్నా, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇస్తున్నా, ఇది వాస్తవం. అంటే 100% కేంద్రం నిధులు ఇచ్చి ప్రజలు కట్టినటువంటి ఏదైతే పన్నులు ఉన్నాయో వాటి ఆధారంగానే ఈ యొక్క అభివృద్ధి ఉంది. నరసింహారెడ్డి గారు కూడా తెలుసు, ఆయన కూడా గతంలో సర్పంచ్ ఎన్నికల్లో బహుశా రాష్ట్ర సర్పంచ్ల సంఘానికి పనిచేశాడు. సో గత 5 ఏళ్లలో కూడా ఎన్ని నిధులు రాష్ట్రం ఇచ్చింది, ఎన్ని నిధులు కేంద్రం ఇచ్చింది, కేంద్రం ఇవ్వకపోతే రాష్ట్రాల సర్పంచులు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో ఆయన బీఆర్ఎస్ పార్టీ అయినా ఆయన వ్యక్తిగతంగా ఒక సర్పంచ్ నాయకుడిగా మాట్లాడినప్పుడు ఆయనకు చాలా విషయాలు చాలా స్పష్టంగా ఉంది. అయితే దీంట్లో ఒకటి జోష్న గారు, ఈ ఎన్నికలు స్థానికమైనటువంటి ఎన్నికలు, కానీ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దీన్ని ఎన్నికల్లో సమస్యలను ఎన్నికల్లోకి పాయింట్స్ తీసుకురాకుండా ఓవైపు బీజేపీని మతతత్వ పార్టీ అనుకుంటూ, రెండో వైపు కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను రేవంత్ ఉద్దీన్ అన్నా కూడా నేను సంతోషంగా స్వీకరిస్తా అనడం, అంటే దీంట్లో కమ్యూనలైజ్ రాజకీయాలను చర్చలకు ఎవరు తీసుకొచ్చారంటే కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చారు. ఇవాళ చర్చల ప్రజల్లో నిజంగా కూడా వీళ్ళు, నేను ఇంతకుముందు పేపర్లో చూశాను, సో కాంగ్రెస్ పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ కారణంగా ప్రజలు పట్టం కట్టారని చెప్పేసి మీరు అంటున్నారు కదా. ఎస్, ఓకే, మేము దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం. రాష్ట్రంలో ఈరోజు గెలిచినటువంటి అభ్యర్థులందరికీ కూడా మేము శుభాకాంక్షలు చెప్తూ, మరి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏదైతే మేము అభివృద్ధి కట్టుబడి ఉన్నామని చెప్తా ఉన్నాడో, ఇవాళ మరి ఎన్ని వందల కోట్లు ఈ యొక్క పురపాలక సంఘాలకు, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ఇస్తారో ఇవాళ స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన ఎక్కడైనా మీటింగ్లకు వస్తే, వేదికలకు వస్తే నన్ను కోసుకున్నా కూడా నాతో ఏమీ లేవు, డబ్బులు లేవు, అభివృద్ధి ఎట్లా చేయాలని చెప్పేసి ఇవాళ ఉద్యోగులుగా పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులకు కూడా నేను డబ్బులు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పేసి పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిచిన, అంటే ఒకటే నిమిషం, కాంగ్రెస్ పార్టీ గెలిచినా మీరు ఇచ్చినటువంటి బాధ్యతలు, హామీలు ఏవైతున్నాయో నిజంగా కూడా సంపూర్ణంగా మీకు ప్రభుత్వం ప్రజలకు పట్టం కట్టింది అంటున్నారు కదా. మీరు ఇచ్చిన మిగతా హామీలు, మహిళలకు ఇస్తున్న 2500 కావచ్చు, 4000 రూపాయలు కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, లేకపోతే తులం బంగారం కావచ్చు,
లేకపోతే ఈ రైతులకు ఇస్తున్నటువంటి రైతు బంధు కావచ్చు, మరియు దళితులకు ఇస్తున్నట్టు 12 లక్షల బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, వీటన్నిటిని వెంటనే అమలు చేయండి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఓకే, లింగం యాదవ్ గారు అండ్ విన్నారు అటు బీఆర్ఎస్ బీజేపీ విమర్శలు. ఒకటి అంటే ఈ ఎన్నికలకు సంబంధించి డెఫినెట్గా మీరే అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు, హస్తం సత్తా చాటింది. ఇదొకటైతే వచ్చిన పర్సంటేజ్ని బట్టి, సీట్ల పర్సంటేజ్ని బట్టి అధికార పక్షానికి డౌట్ లేదు, అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ అయినప్పటికీ ఈ పర్సంటేజ్ అనేది 63% పోనీ 63% అంటే తక్కువ వచ్చినట్టే అధికార పక్షానికి అని చెప్పేసి వాళ్ళ విమర్శ. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు, పెద్దలకు, ప్యానెలిస్టులకు, అదేవిధంగా నిన్న మున్సిపల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు పలికినటువంటి తెలంగాణ పట్టణ ప్రజలకు ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంటే ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ 2 సంవత్సరాల్లో మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఇవాళ మరొకసారి అంటే పార్లమెంట్ ఎలక్షన్ నుంచి మొదలు పెట్టుకుంటే పంచాయతీ, జూబ్లీస్ బై ఎలక్షన్, ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లు, అంటే తెలంగాణలో ఏ ఎలక్షన్ జరిగినా కూడా ఇవాళ గెలిచేది, గెలవబోయేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది మరొకసారి ఇవాళ తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా తీర్పిచ్చారు. ఇక మాట్లాడతారు వాళ్ళు, ఎన్నైనా మాట్లాడతారు. ఇక బీజేపీ బీఆర్ఎస్ నాయకులు నేనేమనుకున్నా అంటే సర్లే ఇప్పటికైనా కూడా వాళ్ళు ఒక రియలైజేషన్ అవుతారేమో, రియాలిటీకి వచ్చి ఎక్కడ వాళ్ళకు లోపం జరిగిందో దాని గురించి ఏదైనా మాట్లాడతారేమో అనుకుంటే ఇవాళ దానిలో వాళ్ళు అది వదిలేసి మళ్ళా కాంగ్రెస్ ఏం జరిగింది, కాంగ్రెస్ ఇవాళ ప్రజలు చాలా స్పష్టంగా తీర్పిచ్చారు. ఇవాళ మేము 85 మున్సిపల్ స్థానాలు గెలిచాము, ఇంకా కూడా ఒక 10 వరకు గెలవబోతున్నాం. అంటే దాదాపు 90 పైగా ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపల్ ఎలక్షన్ లో ఇవాళ గెలుస్తుంది. ఇవాళ ఇంత స్పష్టంగా ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటే, ఇవాళ ప్రజా ప్రభుత్వం వైపు ఉంటే, ఇవాళ మీరు ఎక్కడ కనీసం బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఎంత విడ్డూరం అండి. ఇవాళ బీఆర్ఎస్ మరి 10 ఏళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అధికారం పోగానే మరి ఎక్కడికి వచ్చిరండి? ఇవాళ మీరు చూశారు వాళ్ళ పరిస్థితి ఏంది. వాళ్ళ గతంలో మేమే శాశ్వతం, అధికారమే శాశ్వతం, మేమంటే తెలంగాణ అన్నారు కదా. మరి ఇవాళ ప్రజలు బుద్ధి చెప్పారు కదా. పార్లమెంట్ ఎలక్షన్ లో బుద్ధి చెప్పారు, మున్సిపల్ ఎలక్షన్ లో, జూబ్లీస్ బై ఎలక్షన్ లో, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో. ఇవాళ ఇంకొకటి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాక ఇప్పటి వరకు ఒక్క ఎలక్షన్ కూడా బీఆర్ఎస్ గెలవలేదు. ఇప్పటికైనా మీరు రియలైజేషన్ కండి, మిమ్మల్ని ఎందుకు ప్రజలు ఆదరిస్తలేరు, మిమ్మల్ని ఎందుకు ఇంకా ప్రజలు చీదరించుకుంటారో దాని గురించి ఒకసారి ఆలోచించండి, ఇంట్రాస్పెక్షన్ చేసుకోండి. ఇవాళ మేము ఇవాళ ప్రజాప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని నమ్ముకున్నాం. ముఖ్యమంత్రి గారు మేము ఎక్కడ కూడా మీరు చూడండి జోష్నా గారు, ఎక్కడ కూడా మేము అభివృద్ధి గురించి మాట్లాడినాం. ముఖ్యమంత్రి గాని, మంత్రులు, మా పిసిసి ప్రెసిడెంట్ అందరూ కూడా కలిసికట్టుగా ఒక సమిష్టిగా ఇవాళ ప్రజాప్రభుత్వం పార్టీ 2 కూడా ముందుకెళ్లి ఇవాళ ఈ అద్భుత ఫలితాలు ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడతారు, ఎవరండి మతం గురించి రాజకీయాలు చేసేది ఎవరండి? మనకు తెలియదా? కొత్తగా చెప్పాలా? నిర్దిష్టంగా తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో ఒక్క రోజైనా మీ నాయకులు చెప్పారా? మేము తెలంగాణకు మోసం చేశాం, 11 సంవత్సరాలుగా కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేదు, మమ్మల్ని క్షమించండి అని చెప్తే ప్రజలు మిమ్మల్ని గుర్తించేటోళ్ళేమో. మీరు ఎంతసేపు భావోద్వేగాల రాజకీయాలు చేసేది ఎవరండి? ఈ మత రాజకీయాలు చేసింది మీరు మాట్లాడితే ఎట్లండి? అందుకే దయచేసి ఇప్పటికైనా మీరు మారండి. ఇవాళ ప్రజాప్రభుత్వం మేము ఎక్కడ కూడా మీ లెక్క విభజన రాజకీయాలు చేయలేదు. మేము అభివృద్ధిని నమ్ముకున్నాం, సంక్షేమాన్ని నమ్ముకున్నాం. మేము చేసినటువంటి ఇవాళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు నచ్చినాయి, ప్రజలు మా వైపు ఉన్నారు. అంటే 2 సంవత్సరాల ప్రజా పరిపాలనకు ప్రజలు ఇచ్చినటువంటి స్పష్టమైన తీర్పు. ఇవాళ ఏ ఎలక్షన్ అయినండి మేము ముందే చెప్పినాం 82-90% గెలుస్తామని. ఇవాళ డెఫినెట్ కూడా అదే జరిగింది. ప్రజలు అంత స్పష్టంగా తీర్పిచ్చారు. ఇవాళ ఇంకా లింగం యాదవ్ గారు, మీరు పెట్టుకున్న టార్గెట్ కూడా 90%, బట్ 63% వచ్చింది. సిఎండి జోష్నా గారు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం, పాలకపక్షం 2 ఉండాలని కోరుకునే పార్టీ ప్రభుత్వం మాది. ఇవాళ గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్లలో కనీసం మాట్లాడే స్వేచ్ఛ ఉండేనా? పత్రికా స్వేచ్ఛ ఉండేనా? ప్రతిపక్షాలు లేకుండా చేయాలనుకుని కుట్ర చేసినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు, కల్వకుంట్ల కుటుంబం. కానీ మా పార్టీ ప్రభుత్వం ఆ విధంగా కాదండి, ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ మేము అదే చెప్తున్నాం. డెఫినెట్ కూడా మేము అనుకున్న ఇవాళ 70% పైకి వచ్చినాం. ఇంకా కూడా కొన్ని ఉన్నాయి.
మున్సిపాలిటీలలో డెఫినెట్ గా మేము 80 to 90 గెలుస్తాం. ప్రజలు మా వైపు ఉన్నారు. ఇంతకంటే స్పష్టమైన తీర్పు ఏం కావాలండి? నేను ఒకటే అడుగుతున్నా, ఇదే బీఆర్ఎస్ నాయకులు 2 సంవత్సరాలకు మేము ఇన్ని గెలిచినాం అన్ని గెలిచినాం అని చెప్తున్నారు కదా, మరి 2 సంవత్సరాలు ఏం జరిగిందండి? అంటే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తలేరు కదా, చీకొట్టిరు కదా. మీ గడిల నియంతృత్వ పాలన మాకొద్దురా బాబు, ప్రజా ప్రభుత్వం కావాలని ఇవాళ ప్రజలు మా వైపు ఉన్నారు. మీ నియంతృత్వ పాలన ఒకవైపు, 10 ఏళ్ల నియంతృత్వ పాలనకు 11 సంవత్సరాల బీజేపీ తెలంగాణకు చేసిన అన్యాయం ఒకవైపు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం 2 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమానికి జరిగిన ఎలక్షన్ లో తెలంగాణ ప్రజలు అభివృద్ధి సంక్షేమానికి వైపు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ యొక్క అభివృద్ధిని మరింతగా తీసుకుపోవడానికి ఈ విజయం మాకు ముఖ్యమంత్రి గారికి ప్రజాప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. ఇవాళ మీరు చూడండి, ముఖ్యమంత్రి గారు మంత్రులు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమ్మెలను తీస్తూ తెలంగాణని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని నిరంతరం కష్టపడుతున్నటువంటి ప్రజాప్రభుత్వం ఒకవైపు, ప్రతిపక్ష నాయకుడు పోయి ఫామ్ హౌస్ లో కూర్చొని ఇవాళ కనీసం ఎన్నుకోబడిన నియోజకవర్గాల కాన్స్టిట్యున్సీ సమస్యలు కూడా తీర్చినటువంటి వ్యక్తులు వాళ్ళు. అందుకే ప్రజలు కూడా డిసైడ్ చేసి వాళ్ళ నాయకుడే అసెంబ్లీకి రాడు, రేపు వీళ్ళు చైర్మన్లుగా కౌన్సిలర్గా కార్పొరేటర్లు ఎన్నికైతే వీళ్ళ నాయకులు మరి పోతారండి మీటింగ్లకు, కౌన్సిల్ మీటింగ్లకు? ప్రజలు అలా అనుకుంటున్నారా? ప్రజలు అలా అనుకుంటున్నారా? అంటే కేసీఆర్ సభకు రాకపోవడము, కార్పొరేటర్లు రాకపోవడము ఇదంతా ఒకటే అవుతుందా? రారని అనుకుంటున్నారా అని ఈ జ్యోత్స్న గారు అందుకే అంటారు కదా, ఏదో ఇప్పుడు వాళ్ళ నాయకుడే అట్లా అంటాడు, ఇప్పుడు వీళ్ళు ఇంకెట్లుంటారండి? కొత్తగా మాట్లాడేదే ఉంది, వాళ్ళ నాయకుడే కదా. ఈ బీఆర్ఎస్ అధినాయకుడు ఏది ఫాలో అయితే వాళ్ళ నాయకులు ఫాలోవర్స్ అదే ఫాలో అవుతారు. వాళ్ళ నాయకుడే అసెంబ్లీకి పోడు, అసెంబ్లీ మీద గౌరవం లేదు అంటే ప్రజాస్వామ్యంలో మరి ఇంకేందండి? రేపు వీళ్ళు కార్పొరేటర్ కౌన్సిల్ గెలిస్తే వీళ్ళు కౌన్సిల్ పోతారని నమ్మకం ప్రజలకు అందుకే స్పష్టంగా తీర్పిచ్చారు కదా. ఇప్పుడు వీళ్ళు అడిగిన క్వశ్చన్ కి సమాధానం ఏంటండి? ఇప్పుడు గత అంటే ప్రభుత్వాలు అధికార పక్షం ఏదైతే ఉంటుందో ఈ పర్సంటేజ్ రాలే, ఇంతకన్నా బెటర్ పర్సంటేజే ఇచ్చారు ప్రజల తీర్పులో. ఇక్కడ పర్సంటేజ్ అనేది మీరు అధికారంలో ఉన్నారు, ఆ లెక్కలో చూసుకుంటే మీకు తగ్గింది. సో దానికి ఏంటనే కదా వాళ్ళు అడిగారు. సో ఆ తగ్గిన దానికి చెప్పండి, అదెందుకు? జ్యోత్స్న గారు ఎక్కడ తగ్గలేదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇవాళ తెలంగాణలో ఎలక్షన్ జరిగినాయి, 80% మేము గెలిచాము. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మీరు అదే చెప్తున్నాండి, 10 ఏళ్లలో కనీసం ఎట్లా ఎలక్షన్ జరిగినాయి, ఎవరున్నారు, ప్రతిపక్ష నాయకులని, మీడియా స్వేచ్ఛని ఏ విధంగా దుర్మార్గంగా వివరించారో నియంతృత్వంలో జరిగినాయి. ఇవాళ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలక్షన్ జరిగినాయి, ఆ డిఫరెన్స్ మనకు కనబడతలేదా జ్యోత్స్న గారు? ఇవాళ మీరు చూడండి, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతారు, ఇవాళ మరి 10 ఏళ్లలో మీరు ఎలక్షన్ జరిగినప్పుడు ఎట్లుండండి? ప్రతిపక్ష నాయకులు మాట్లాడనిచ్చినా? ఇవాళ ఇంత స్వేచ్ఛగా మీరు మాట్లాడుతున్నారు, ఇంత ఉందంటే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగినాయి, ఇంత పీస్ఫుల్ గా ఎలక్షన్ జరిగినాయి. ఇవాళ అందుకే ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో. ఇంకొకటండి, ప్రతిపక్షం మొత్తం కూడా లేకుండా పోవాలి, అసలు ప్రతిపక్షమే ఉండొద్దని కోరుకునే పార్టీ కాదండి మాది, ప్రభుత్వం కాదండి. ప్రజాస్వామ్యంలో పాలకపక్షం ప్రతిపక్షం 2 ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతిపక్ష నాయకులుగా మీ బాధ్యత నిర్వర్తించాలని కోరుకుంటున్నాం. ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలి, ఆ విధంగా కోరుకునే పార్టీ ప్రభుత్వం. సో మేము అట్లేం లేదే, 80% పైకి గెలిచినాం. ఇంకా ఎంత స్ట్రైక్ రేట్ ఇంత ఏందండి? 80 ఇంతకంటేనా? ఇవాళ డెఫినెట్ ఇంకా మా అలయన్స్ ఇప్పుడు కొన్ని ఇండిపెండెంట్లు ఉన్నారు. ఇవాళ సిపిఐ మా అలయన్స్ పార్ట్నర్ ఇప్పటి వరకు అయితే 80 రాలేదు. ఈ హంగ్ సిచ్యువేషన్ ఈ స్థానాలను బట్టి మనం లెక్క కట్టుకుంటే బెటర్ ఏమో. ఇంకా 63 దగ్గరే ఉన్నారు. మేము మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం. మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు 80 to 90 అని. మీ ఎక్స్పెక్టేషన్స్, సీఎం గారేమో 90% కన్ఫర్మ్ వస్తుంది మనకి, ఇంకా కాస్త కష్టపడితే ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కష్టపడండి అని మీకు సూచించారు. ఇంకా ఆ తర్వాత కూడా 80% వస్తుంది అని అనుకున్నారు. ఇప్పుడు వచ్చింది 63%. ఇప్పుడు 37 మున్సిపాలిటీలో హంగ్ సిచ్యువేషన్ ఉన్నది, అవి తేలిన తర్వాత ఈ పర్సంటేజ్ మళ్ళీ మార్చుకుందాం. కానీ ప్రస్తుతానికైతే కాంగ్రెస్ కే వచ్చినటువంటిది 63. అదే ఒప్పుకుంటారా ఒప్పుకోరా? 60 కండి, 70+ ఇంకా 8 అనేది 70+ 60 కాదు. మీరు కైండ్ మార్క్ మీరు ఒకసారి కరెక్ట్ చేసుకోండి. 70+, డెఫినెట్ గా 75% అట్లుంది యావరేజ్ గా. సో డెఫినెట్ గా మేము 80% స్థానాలు అంటే ఇప్పుడు 100కు 80 స్థానాల పై గెలిచినంటే ఇక ఇంతకంటే ఇప్పుడు మన స్కూల్లో కూడా డిస్టింక్షన్ ఎంత ఉంటదండి? కాలేజీలో కానీ స్కూల్లో కానీ డిస్టింక్షన్ అంటే 70+. ఇంకా మేము అంతకంటే 80%కు వచ్చినాము. ఇవాళ ప్రజలు మా వైపు ఉన్నారు.
మేము కూడా పాలకపక్షం ప్రతిపక్షం కలిసి రండి, మీరు సమస్యల గురించి యాదవ్ మాట్లాడాలి. గారు డెఫినెట్ గా అత్యధిక స్థానాలు కాంగ్రెసే కైవసం చేసుకుంది, డౌట్ లేదు. 66 స్థానాలకు సంబంధించి మీకు స్పష్టమైనటువంటి ఆధిక్యం ఉంది. 66 అంటే మున్సిపాలిటీలు గెలిచాం ఇప్పటి వరకు. జ్యోత్స్న గారు 85 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్ గెలిచాం. ఇంకొకటి మా మిత్రపక్షం అలయన్స్ అయినటువంటి సిపిఐ గారు కొత్తగూడెం. సో ఓవరాల్ ఇంకొకటి డెఫినెట్ కూడా మేము ఇంకా అక్కడ కూడా గెలుస్తాం. ఇంకొకటి కూడా ఉంది, అంగు కూడా ఉంది. అందుకే చెక్ చేద్దాం. ఓకే 80% ఆన్ ద రికార్డే జ్యోత్స్న గారు. ఇట్స్ నేను ఏదో అది చెప్పడం కాదు కదా, ఇట్స్ ఆన్ ద రికార్డే. 85 మేము గెలిచాము, 4 కార్పొరేషన్ గెలిచాము, మా మిత్రపక్షం ఒకటి గెలిచింది, ఒకటి బీజేపీ, ఇంకొకటి అలా అంగుంది. డెఫినెట్ కూడా అక్కడ కూడా మేమే గెలుస్తూ పోతున్నాం. ఎందుకంటే ప్రజలు అందరూ కూడా వాళ్ళ మేము చేసినటువంటి అభివృద్ధిని చూసి ప్రజలు మా వైపు ఉన్నారండి. బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు ఎంత దుర్మార్గంగా, వాళ్ళ హామీల గురించి. ఒక్క నిమిషం, హామీల గురించి మాట్లాడతారు. హామీల గురించి వాళ్ళు మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నా, ఇప్పటికైనా మీరు మారండి. 2 సంవత్సరాలలో మేము ఇచ్చినటువంటి హామీలు ఎన్ని ఇచ్చాము, ఏం చెప్పాలో చెప్పమంటావా? 10 ఏళ్లలో మీరు ఎన్ని హామీలు చేసిరు, ఎన్ని అమలు చేసిరు? 11 ఏళ్ళుగా బీజేపీ వాళ్ళు రైతుల గురించి కూడా బీజేపీ నాయకులు మాట్లాడితే ఎంత దుర్మార్గం అండి. ఇవాళ మొన్ననే దేశవ్యాప్తంగా 12th నాడు దేశవ్యాప్తంగా లింగం యాదవ్ గారు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులు మోసం చేసింది మీరు. మీరు ఇంత దుర్మార్గంగా మాట్లాడితే ఏం మాట్లాడతారు వీళ్ళు, ఏం మాట్లాడతారు వీళ్ళు, ఏం హామీలు ఇచ్చిందని. ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు అండ్ శ్రీవర్ధన్ గారు, ఒక్క నిమిషం నరసింహారెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, బీజేపీ రైతులని ఎంత లింగం యాదవ్ గారు ఫైనల్ గా మీ వాయిస్ తీసుకుంటాను, మీ వాయిస్ తీసుకుంటాను ప్లీజ్. మీరు దేశంలో రైతుల గురించి మాట్లాడితే శ్రీవర్ధన్ గారు ప్లీజ్ దయచేసి మీ టర్మ్ అప్పుడు మాట్లాడండి, జనాలకు అర్థం కాదు. ప్లీజ్ నరసింహారెడ్డి గారు మాట్లాడండి. ఒక్క నిమిషం ప్లీజ్ దయచేసి శ్రీవర్ధన్ గారు మాట్లాడేటప్పుడు వాళ్ళు నేను కూడా ఐ కెన్ ఆల్సో డూ దట్. లెట్స్ సీ మరి వాళ్ళు ఆ మాత్రం ఉండాలి కదండి. నరసింహారెడ్డి గారు శ్రీవర్ధన్ గారు వాళ్ళు ఇద్దరు మాట్లాడినప్పుడు నేను ప్లీజ్ దయచేసి ఒక్క నిమిషం. నరసింహారెడ్డి గారు కాదు, ఒక విషయం, మీరు టైం ఇచ్చేది అందరికి ఈక్వల్ ఇవ్వండి. మీరు ఒకరికి ఇచ్చి ఒకరికి బంద్ చేయడం కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం శ్రీవర్ధన్ గారు, మీరు అనేది నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి ఏంటి. మీరు సమయం ఇది డిబేట్, డిబేట్ లో అందరికి అవకాశం ఇవ్వాలి. ఏకపక్షంగా ఇప్పుడు మీరు మాట్లాడారా లేదా శ్రీవర్ధన్ గారు? మీరు డిబేట్ చూడండి, టైం చూడండి. టైం ఏంటి? ఇప్పుడు మీరు చెప్పిన వాటికి అధికార పక్షం సమాధానం చెప్పాలి, శ్రీవర్ధన్ గారు మాట్లాడిన సమాధానం చెప్పాలి, అధికార పక్షం ఖచ్చితంగా అందరికీ జవాబు చెప్పాలా వద్దా? మేబీ 1 మినిట్ అలా ఎక్కువ వచ్చి ఉంటది ఏమో కావచ్చు. అందులో నేను అడిగిన ముగ్గురు మాట్లాడిన తర్వాత మరి నేను వెయిట్ చేశా. లింగం యాదవ్ గారు దయచేసి ప్లీజ్. శ్రీవర్ధన్ గారు, లింగం యాదవ్ గారు, నరసింహారెడ్డి గారు ఒకటే అండి చెప్పేది. ఇక్కడ మేము ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మాకు స్ట్రైట్ ఆన్సర్ రావాలి, అడిగిన దానికి సమాధానం ఇవ్వండి. ఒక్కొక్కరు 1 మినిట్ లోనే కరెక్ట్ గా సమాధానం సూటిగా ఇస్తారు, ఒక్కొక్కరు స్కిప్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు దాని ప్రస్తావన కూడా తీయరు. సో ఒక్కోసారి 1 మినిట్ కొలమానం సమయంలో వేసుకోకండి దయచేసి. మీరు మీ పార్టీ వర్షన్ ను, మీరు చెప్పాలనుకున్నది, వాళ్ళ వైఫల్యాలు ఏమైతే ఉన్నాయో అవి కరెక్ట్ గా మీ పాయింట్స్ వెళ్ళాయో చూసుకోండి దయచేసి. నరసింహారెడ్డి గారు మాట్లాడండి. జ్యోత్స్న గారు, లింగం యాదవ్ గారు ఏదైతే మాట్లాడారో ఇందాక, అదే విధంగా శ్రీవర్ధన్ గారు కూడా మాట్లాడడం జరిగింది. లింగం యాదవ్ గారు మాట్లాడతారు, సంపూర్ణ మద్దతు ఉంది మాకు, తెలంగాణలో ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చారని మాట్లాడతారు. సంపూర్ణ మద్దతు అంటే 100కు పైగా ఎక్కువ స్థానాలు సాధిస్తే మీరు సంపూర్ణ మద్దతు మీకు లభించినట్టు. మీకు వచ్చిన 66 స్థానాలు మీకు మిమ్మల్ని తెలంగాణ ప్రజలు 50% పరిమితం చేసిరు. ఇంకా అభివృద్ధి సంక్షేమం గురించి వారు మాట్లాడతారు. నరసింహారెడ్డి గారు, మీరు మాట్లాడినా వాళ్ళు మాట్లాడినా ఈ పర్సంటేజ్ లెక్కల్లో క్లారిటీగా మాట్లాడుకోండి. మీరు అట్లా హ్యాపీగా ఫీల్ కాండి అన్న, తప్పేం లేదు. హ్యాపీగా ఉండండి. మీరేమో 50లోనే ఉంటారు, వాళ్ళేమో 80 దాకా వెళ్తారు. మీరు ఆ విధంగా హ్యాపీగా ఉండండి, మాకేం నష్టం లేదన్నా. మీరు 2 సంవత్సరాల నుంచి చేసినటువంటి అభివృద్ధి ఏముంది? గతంలో మేము చేసినటువంటి అభివృద్ధి పనులకు కానివ్వండి, గతంలో మేము శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమాలకు వీళ్ళు ఈ రోజు పాత పాలన కొత్త రంగు చేస్తున్నారు తప్ప కొత్తగా చేసింది ఏం లేదు. ఇక మీ హామీల గురించి అయితే మేము చెప్పనవసరం లేదు, ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. మీరు ఇచ్చిందంతా దొంగ హామీలు, అవి అమలయ్యే పరిస్థితి లేదు, అవి
ఆచరణలకు వచ్చే పరిస్థితి లేదు. 6 గ్యారెంటీలు అన్నారు, 100 రోజులలో అమలు చేస్తామన్నారు, ఏది లేదు. ఇలా మహాలక్ష్మి 2500 ఇస్తామన్నారు, ఎగ్గొట్టిరు. రైతు బంధు ఇప్పటికి 4 సార్లు ఇచ్చేది ఉంటే ఒక్కసారి ఇచ్చి 3 సార్లు ఎగ్గొట్టిరు. రుణమాఫీ లేదు, తులం బంగారం లేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఈ రోజు గంట కాదంటే 24 గంటలు కూడా సరిపోదు మీ హామీల గురించి, మీ గ్యారెంటీల గురించి. ఇక మీ పరిపాలన చూస్తే ఇవాళ మీ పరిపాలన చూసి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ముక్కున వేలేసుకుంటున్నాయి. ఆశ్చర్యానికి లోనైతుంది. ఎందుకంటే మీ పంపకాల కోసం రోడ్ల మీదకి వచ్చి మంత్రులే కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఇప్పుడు కనిపిస్తా ఉన్నది. నరసింహారెడ్డి గారు ఈ ఎలక్షన్ లో వీటికి సంబంధించి మాట్లాడండి. ఒకటి అంత వ్యతిరేకత ఉంటే మీరన్న 60% కూడా ఎట్లా వస్తుంది? విపరీతమైన వ్యతిరేకత ఉంటే ఎన్నికల గురించి నేను మాట్లాడాల్సింది నేను చెప్పిన. ఎందుకంటే వాళ్ళు అధికార పక్షంలో ఉండి అధికారం ఉండి వాళ్ళకు వచ్చినటువంటి అత్యవసర సీట్లు 60-65 సీట్లతోటి అలా మేము మొత్తం మాకే వచ్చినాయి, తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారనేది చెప్తుర్రో అది అవాస్తవం. వాళ్ళు డబ్బులు వంచి మద్యం పంచి అధికారాన్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరించి భయపెట్టి అలా సీట్లు సాధించారు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు, వాళ్ళకు వచ్చింది ఏం లేదు. ఖచ్చితంగా నేనేమంటున్నానంటే మీకు అవకాశం ఇచ్చారు తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలు పరిపాలన చేయమని చెప్పి. మీరు మంచి పరిపాలన చేయాలి కానీ ఎంతసేపు ఉన్నా కానీ తెలంగాణ సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి కేసీఆర్ గురించి మీరు అసభ్య పదజాలంతో మీరు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీరు కానీ మీ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అదే విధంగా మీ కాంగ్రెస్ నాయకులు కానివ్వండి. ఎందుకంటే వయసుకు గౌరవం కూడా ఇయ్యనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో స్పష్టంగా కనబడుతుంది. మీరు ఏమేమి మాట్లాడుతున్నారు? నరసింహారెడ్డి గారు ఎన్నికలకు సంబంధించి రిజల్ట్ కు సంబంధించి మాట్లాడండి. ఒకటి ఇప్పుడు ఎన్నికల టైంలో వాళ్ళు అన్నారు, వాళ్లకు ప్రతిగా మీరన్నారు, అవి దట్ కైండ్ ఆఫ్ డిబేట్స్ కూడా మనం చాలా చేసుకున్నాం. ఏంది భాష అని మీరేం మాట్లాడుతున్నారు, వాళ్ళేం మాట్లాడుతున్నారు అని. అది కాదు, ఇప్పుడు వాళ్ళ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంటే ఈ వచ్చే 60% కూడా రావద్దు కదా. నేను అనేది 60. నేను ఏమంటారు మేడం, వారి పట్ల వ్యతిరేకత ఉంది కాబట్టి వాళ్ళని 60% 60 సీట్లకు వాళ్ళని పరిమితం చేసిరు. 50% ఓట్లు మాత్రమే వాళ్ళకి పరిమితం అయిపోయినాయి. కానీ మేము ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు మమ్మల్ని 30% ఓటింగ్ తోటి మమ్మల్ని ఆశీర్వదించారు. అలా గతంలో వీళ్ళు ఇదే కాంగ్రెస్ పార్టీకి వీళ్ళకి ఎంత వచ్చిందంటే 3% అండి. వీళ్ళ పరిస్థితి 3%. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళ పర్సెంటేజ్ 3% గతంలో 2020 ప్రాంతంలో. నేను అందుకని ఏమంటున్నానంటే మీరేదైతే గెలుపు సాధించిరో దాన్ని ఏదో మొత్తం తెలంగాణ మొత్తం మా వైపే ఉన్నది, తెలంగాణ ప్రజలు మొత్తం మమ్మల్ని ఆశీర్వదించిరు, ప్రజాపాలన ప్రజారంజకంగా ఉంది అనేది చెప్తారు. అది సత్య దూరము, అబద్ధాలు. ఎందుకంటే వీళ్ళకి బాగా అబద్ధాలు మాట్లాడి పొద్దున్న లేస్తే ఏమైపోయిందంటే వీళ్ళు అబద్ధాలే మాట్లాడతారు, నిజాలు చెప్పారనేటువంటి పరిస్థితి ఈ రోజు స్పష్టంగా కనిపిస్తుంది. నరసింహారెడ్డి గారు పర్సంటేజ్ కన్నా గెలుపుకు కొలమానం డెఫినెట్ గా మెజారిటీ. ఎస్, నేనేమంటున్నా మేడం అంటే వీళ్ళు గెలిచినటువంటి తీరు కరెక్ట్ కాదని చెప్తున్నా. వీళ్ళు అధికారాన్ని డబ్బులను అడ్డం పెట్టుకొని గెలవడం అనేది ఒక గెలుపు కాదు కదా. వీళ్ళు 2 సంవత్సరాలలో వీళ్ళు చేసింది ఏమీ లేదు. వచ్చేటువంటి నరసింహారెడ్డి గారు ఇంతకుముందు లింగం యాదవ్ గారు మాట్లాడుతూ గతంలో అంటే ప్రతిపక్షానికి మాట్లాడేటువంటి అవకాశం ఉండేది కాదు, ఇప్పుడు మేము స్వేచ్ఛగా ఈ ఎన్నికలు జరగనిచ్చాం కాబట్టి ప్రతిపక్షాలకు ఆ రకమైన రిజల్ట్ వచ్చింది, లేదా ఇంకా మంచి మెజారిటీ ఉండేది మాకు అని చెప్పేసి అన్నారు. ప్రతిపక్షాలకు మాట్లాడేటువంటి హక్కు కాదు మేడం, ప్రతిపక్షాలకు మాట్లాడే హక్కు ఉండే. ప్రతిపక్షాలు అడిగినటువంటి ప్రతి దానికి సమాధానం చెప్పినాము. ప్రతిపక్షాలు ఏదైతే ప్రజలకు కావాలని అడిగిరో మేము ప్రజలు అడగక ముందుకే మేము ఏవైతే సంక్షేమ పథకాలు చేసినామో వీళ్ళు అడిగినవి కూడా కన్సిడర్ చేసి మంచి పరిపాలన అందించినటువంటి పనితీరు ఉన్నది. వీళ్ళు మాట్లాడతారు, అబద్ధాలు మస్తు మాట్లాడతారు. వాళ్ళ మాటలకు అర్థం ఏముందండి? లింగం యాదవ్ గారు ఏం మాట్లాడతారంటే ప్రతిపక్షం ఉండాలి, అంటారు. కానీ ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నారు మీరు, కానీ ప్రతిపక్షం మాట్లాడాలని మాత్రం మీరు కోరుకుంటున్నారు. శ్రీవర్ధన్ గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు. ఇప్పుడు శ్రీవర్ధన్ గారు డెఫినెట్ గా బీజేపీకి సంబంధించి పల్లెల్లో కన్నా పట్టణంలో మంచి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి ఈవెన్ పంచాయతీ ఎన్నికల టైంలో కూడా, ఈవెన్ ఎన్నికలకు ముందు కూడా, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కూడా అప్పుడు బీజేపీ మీద ఇంత కాన్ఫిడెన్స్ అయితే ఏం లేదు. బట్ పురపోరుకు సంబంధించి మాత్రం బీజేపీ పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే పెద్దగానే ఉండే. అవి రాకపోగా ఇక్కడ కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్ఎస్ ఒక్కటై బీజేపీని అడ్డుకోవాల్సినటువంటి సిచ్యువేషన్, ఆ అవసరము ఉన్నదంటారా? ఇప్పుడు
ఇప్పుడు నిజామాబాద్ లో భారతీయ జనతా పార్టీ లార్జెస్ట్ గా వచ్చింది. అవును. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, మాకు ఆడ వస్తుంది అని అంటున్నారు. ఎవరెవరు కలిస్తే ఆడ వస్తుంది? మజ్లిస్ కాంగ్రెస్ కలిస్తేనే కదా ఆడ వచ్చేది. అట్లనే రాష్ట్రంలో ఇవాళ బీజేపీ ఒక 5 స్థానాల్లో లార్జెస్ట్ గా ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఉన్నాయి. మరి ఆడ ఎవరు కలిస్తే వస్తారు అధికార పార్టీకి? అంటే బీఆర్ఎస్ అన్న కలవాలి, లేదంటే మజ్లిస్ అన్న కలవాలి. సో వీళ్ళకు అండర్స్టాండింగ్స్ ఉన్నాయా లేదా రాష్ట్రంలో? నేను చెప్పేది ఇప్పుడు మజ్లిస్ ఓకే, కానీ బీఆర్ఎస్ కలుస్తదా? అదంటున్నా, ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కలుస్తదా? కాంగ్రెస్ సపోర్ట్ చేస్తదా? మిమ్మల్ని ఇప్పుడు విపక్షంలో ఎవరు ఉంచుతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉంచుతుంది బీఆర్ఎస్ విపక్షంలో, భారతీయ జనతా పార్టీని రానియకుండా. ఈ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామా ఏంది? కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి డ్రామా ఏంది? ముఖ్యమంత్రి గారు చేస్తున్న డ్రామా ఏంది? ఇవాళ 2.5 సంవత్సరాలకు వచ్చినాం. ఎందుకు మీరు చెప్పినటువంటి అవినీతి మీద ఏదైతే ఉక్కుపాదం పెట్టి లోపల కల్లకుంట్ల కుటుంబాలను లోపల పంపుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి కార్ రేసింగ్ లో ఇలా నోటీసులు ఇస్తారు, మళ్ళీ దాని గురించి మాట్లాడరు. కాళేశ్వరం యొక్క అవినీతి గురించి ఇలా అంటారు, నోటీసులు ఇస్తారు, మాట్లాడరు. మళ్ళీ చివరికి ఏమంటారు, ఇది మేము సిబిఐకి ఇచ్చినాం, బీజేపీ ఏం చేస్తుంది కేంద్రంలో అని అంటారు. సిబిఐకి మొత్తమే కాళేశ్వరంలో జరిగినట్టు మొత్తం అవినీతి గురించి నువ్వు ఒక పార్టీ ఇచ్చి నాకు ఇది కావాలని 2 ఏళ్ళు ఎందుకు పట్టింది నువ్వు సిబిఐకి ఇవ్వడానికి? ఇవాళ ఫోన్ ట్యాపింగ్ 2 ఏళ్ళ నుంచి ఎపిసోడ్ నడిపించుకుంటూ వచ్చి ఇవాళ మళ్ళీ మేము దీన్ని కూడా అడిగితే మేము సిబిఐ రాష్ట్రానికి ఇస్తాము, కేంద్రానికి ఇస్తామని అంటున్నారు. సిబిఐకి ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి. మరి మీరు వెస్ట్ బెంగాల్లో సిబిఐ పోతాంటే పోలీసులు ఎందుకు? కర్ణాటకలో పోతామంటే పోలీసులు ఎందుకు? నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక రూలు, మళ్ళీ అవతలోని నువ్వు చేయాల్సిన పని వచ్చినప్పుడు అవతల మీద గన్నులు పెట్టి పేల్చేటటువంటి నాయకత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏందో ప్రజలంతా గమనిస్తున్నారు. మేమేమంటుంటే పురపాలిక ఎన్నికలకు వచ్చిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కలిసి పోటీ చేసింది. అయితే మేమేమంటున్నాం, దీంట్లో నవ్వద్దు. నేను షాద్నగర్ లోనే ప్రత్యేకంగా చెప్తున్నా, మహబూబ్నగర్లో చెప్తున్నా, ఇలా నేను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి భువనగిరిలో చెప్తున్నా, నల్గొండలో చెప్తున్నా, నిజామాబాద్ లో చెప్తున్నా, వీళ్ళందరూ కలిసి ఎన్నికల్లో పోటీ చేసుకున్నారు. మళ్ళీ ఈ రోజు ఎవరు ఉంటారు? మీరు మళ్ళీ ఇంకో డిబేట్ అంటే ఇవాళ 16వ తారీఖు తర్వాత మున్సిపల్ ఫార్మేషన్ అయిన తర్వాత మళ్ళీ మనం చూసుకుందాం. ఇవాళ అధికార పార్టీ ఏదైతే హంగు వచ్చినటువంటి దాంట్లో ఎవరెవరు కలిస్తే మరి మున్సిపాలిటీలు వచ్చినా మనం మళ్ళీ కూడా డిస్కషన్ చేద్దాం. సో దీంట్లో మేము ఒకటి ఏమంటున్నాం అంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తన యొక్క గ్రాఫ్ పడిపోతుందనడానికి ఈ యొక్క గత ఎన్నికలు కావచ్చు, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ యొక్క గ్రాఫ్ అనేది స్లోగా పడిపోతా ఉంది. ఇది చాలా క్లియర్. ఎందుకంటే వాళ్ళు ఇంత ముందుకే చెప్పాడు మిత్రుడు, మేము 2020లో మేము 100 పైన ఉన్న వాళ్ళం, మరి ఇలా ఎందుకు తగ్గిందో రాజకీయాల్లో గ్రాఫ్ పెరగడం తగ్గడం అనేది ఉంటది. అంటే అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన రిజల్ట్ కి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫేస్ చేయాల్సిందే కదా. అదే జోష్న గారు అదే అంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత జరిగినటువంటి రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో అన్నింటిలో డిపాజిట్ కోల్పోయింది. దుబాక కావచ్చు, అటు హుజురాబాద్ కావచ్చు, లేకపోతే మునుగోడు కావచ్చు, లేకపోతే జరిగినటువంటి ఏ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. అయినా ప్రజలు అధికారం ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఒక నమ్మకం మార్పు కావాలని చెప్పేసి ఇచ్చారు. దానికి తోడు ఇచ్చినట్టు 6 గ్యారెంటీలు 420 హామీలు ఏవైతున్నాయో నిజంగా కూడా ప్రజలు నమ్మారు. సరే ఇది ఏదో ఆశల పల్లెలో ఉన్నాయి, తులం బంగారం వస్తుంది, లేకపోతే రేపే పడుతున్నాయి, మీకు ఎందుకు లైన్ లో ఉండండి, ఒక ఆగండి 10,000 నుంచి 15,000 వేస్తాం, ఆగండి 2,000 నుంచి 4,000 వేస్తాం అంటే నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు మాటలు నమ్మిండ్రు, వచ్చిండ్రు. మరి ఇవన్నీ నిజంగా కూడా జరిగినాయా? నిజంగా కూడా అవి జరిగినందుకే ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారా? ఒకవైపు బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయింది, మరోవైపు ఇక్కడ సంక్షేమ పథకాలు వీళ్ళు అమలు చేయలేదు. సో అయినప్పటికీ వాళ్ళ అధిక స్థానాల్లోనే ఉన్నారు, 2nd పొజిషన్ లో బీఆర్ఎస్ ఉంది. ఇక్కడ మరి మీ పర్ఫార్మెన్స్ కు సంబంధించి ఏంటి? అదే అంటున్నా, ఏమంటాడంటే మా గ్రాఫ్ గతంలో కన్నా పెరిగింది. ఇవాళ 2 కార్పొరేషన్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. నిజామాబాద్ కూడా వస్తుంది, కరీంనగర్ కూడా మాకే వస్తుంది, మిగతా మున్సిపాలిటీలో కూడా వస్తుంది. సో మేము ఏమంటున్నామంటే ఈ యొక్క ఎన్నికల్లో బీజేపీ మేము ఒకేసారిగా 100% కు లోకల్ బాడీలో మేము వస్తామని మేము చెప్పలేదు. మేము అట్లా కూడా మా యొక్క అంచనా కూడా లేదు. సో అంచనాలు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అంశాలు వేరే ఉంటాయి కాబట్టి, అక్కడ నాయకత్వం అంశాలు వేరే ఉంటాయి కాబట్టి, లోకల్ బాడీలో ఉన్నప్పుడు మీకు ఇంత ముందు కూడా చెప్పాను, కొంత అభ్యర్థుల యొక్క నాయకత్వం, సెకండ్ లీడర్షిప్ యొక్క నాయకత్వం అనేది ఇక్కడ పనిచేస్తుంది ఒకటి. రెండోది దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇవాళ ఇంట్రెస్టింగ్ పాయింట్
ఈ యొక్క ఎన్నికల్లో సంబంధం లేనటువంటి అంశాలను తీసుకొచ్చినటువంటిది ఎంఐఎం పార్టీ. ఇలా కరీంనగర్ పోయి ఏం మాట్లాడుతున్నాడు ఎంఐఎం యొక్క నాయకుడు? ఏం మాట్లాడారు? ఏ ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రంలో మాకు వంగాల్సిందే, మా దగ్గర వచ్చి మాకు వంగి మా మద్దతు లేకుండా ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు నడవని చెప్పేసి మాట్లాడారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మేమే గెలిపించినామని చెప్పేసి మాట్లాడారు. నెక్స్ట్ డే శ్రీధర్ బాబు మాట్లాడారు, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మేము మా ముఖ్యమంత్రి యొక్క శక్తితోటే మా యొక్క వ్యూహంతో గెలిచినామని చెప్పేసి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. మీరు చూశారు, మీరు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఫస్ట్ ఎంఐఎం మద్దతుతో లోపలికి రాలేకపోయింది. కానీ ఓడిపోతున్న సందర్భంలో ఇదే ముఖ్యమంత్రి గారు ఒకవైపు అజారుద్దీన్ గారిని, ఒకవైపు ఎంఐఎం నాయకులు పెట్టుకొని ఏం మాట్లాడారు? సో అంటే నేను ఏమంటున్నా, ఇక్కడ సంబంధం లేనటువంటి ఒక ఎన్నికల్లో, ఒక లోకల్ బాడీ ఎన్నికల్లో కరీంనగర్ పోయి అక్కడ పోయి మిమ్మల్ని అంటే మేము ఏమంటున్నాం అంటే, మీరు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారిని ఒకటే కొడతా ఉన్నాం. ఇవాళ నీకు 70% వచ్చిందా, 90%, 100% వచ్చిందా తెలియదు. కానీ ఒక వ్యక్తులు చేసేటటువంటి ఛాలెంజ్లను ఇవాళ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఏ ముఖ్యమంత్రి వచ్చినా మా ఏం చేస్తున్నారు? కాళ్ళకు మొక్కాల్సిందని చెప్తున్నారు, వంగాల్సిందే, మాకు సలాం కొట్టాల్సిందని చెప్తున్నారు. అది గతంలో బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఇది గమనించాలి, రాష్ట్ర ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ నాయకత్వాన్ని ఒకవేళ బలమైనటువంటి నాయకత్వం ఉంటే లింగం యాదవ్ గారు, మీ పట్ల ప్రజా పాలన పట్ల ప్రజల్లో సంతృప్తి ఉండేది ఉంటే మీకు 100% రిజల్ట్స్ వచ్చేవి, పూర్తిగా ప్రజలు మీ వైపే ఉండేవాళ్ళు అనేదే ఇప్పుడు కూడా ఇంతకుముందు మాట్లాడినప్పుడు అటు నరసింహారెడ్డి గారు కావచ్చు ఒకవైపు అంటే చెప్పండి. 100% ఇదే నియంతృత్వం అండి. నేను అదే చెప్తున్నా, వాళ్ళ 10 ఏళ్లలో ఆ విధంగా చేసిరు, దుర్మార్గంగా చేసేసి ఎవరికి కూడా వాయిస్ లేకుండా ఎంత నియంతృత్వంలో జరిగింది. అది అట్లా జరగదండి, ఇది ప్రజాస్వామ్యము. మరి ఇక అసలు అంటే ఇతరు ఉండేందుకు ప్రజాస్వామ్యంలో వేరే పార్టీలు అంటే ఏం మాట్లాడతారండి? మీరు అదే చెప్తున్నా, 10 ఏళ్లలో అంత దుర్మార్గంగా చేసిరు కాబట్టి మిమ్మల్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసిరు. ఇప్పటికైనా మారండి, రియలైజేషన్ కి రండి, మీరు ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోండి. మీ కేటీఆర్ నాయకత్వాన్ని ప్రజలు నమ్మట్లేదు, కేటీఆర్ ని విశ్వసించట్లేదు, కేసీఆర్ పని అయిపోయిందంటారు. బీఆర్ఎస్ పార్టీ ఒకనాడు మీరు తెలంగాణ మొత్తం మేమే అన్నారు, ఇవాళ మీ పరిస్థితి ఎక్కడికి వచ్చిందో చూసుకోండి. ఇంత దుర్మార్గంగా ఇవాళ మాట్లాడుతున్నారు ఎలక్షన్ కమిషన్ గురించి. నేనే కంప్లైంట్ చేసే మా పార్టీ తరఫున ఎమ్మెల్సీ శంభుపూర్ రాజు మీద ఎంత దుర్మార్గంగా వ్యవహరించిండు. ఆయన ఏ విధంగా ఇవాళ డబ్బు పంపిణీ చేసిన విత్ ఎవిడెన్స్ తోటి నేను కంప్లైంట్ చేశా. ఇవాళ ఎంత వాళ్ళు 10 ఏళ్లలో దోచుకున్న డబ్బు ఉంది, మీ దగ్గర ఉంది. 10 ఏళ్లలో ఇవాళ మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి కవిత చెప్తుంది. మేము మోసం చేసినాం, 10 ఏళ్ల ఉద్యమకారులను మోసం చేసినాం, విద్యార్థులను మోసం చేసినాం, నిరుద్యోగులను మోసం చేసినాం, అందరినీ మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని కవిత చెప్తుంది. ముందు కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. కేసీఆర్ కూతురే కదా ఆమె, ఇవాళ ఆమె చెప్తుంది. ఇంత దుర్మార్గంగా ఇంకా కూడా మారకపోతే ఎట్లా అండి? అందుకే కేసీఆర్ అహంకారమే కదా, కేసీఆర్ అహంకారమే, అధికారమే శాశ్వతం అనుకుంటూ నేనే వెనకడికి 16th లూయి ఉండేది, నేనే రాజ్యాన్ని అన్నాడు. ఆ రాజ్యమే పోయింది. ఇవాళ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కూడా అదే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా మారండి. మీరు ప్రజా సమస్యల గురించి జోష్నా గారు ఇప్పటి వరకు ప్రజా సమస్యల గురించి ఏనాడైనా కేసీఆర్ గాని, కేటీఆర్, హరీష్ రావు గారు మంత్రులను కలిసిండా అండి? ఎందుకు కలవదండి? ఏదైనా మీ నియోజకవర్గ సమస్యలకు లేవా? లేకపోతే ఎక్కడ ప్రజలు మీకు ఏ సమస్య చెప్పట్లేదా? అంటే మీకు అధికారం యాదవ్ తప్ప ప్రజల గురించి మీకు కనీసం వాళ్ళ మీద ఒక చిన్న అవగాహన కానీ, చిన్న వాళ్ళ కన్సర్న్ కానీ లేదనే చాలా స్పష్టమవుతుంది. అందుకే ప్రజలు మిమ్మల్ని తీసి పక్కకు పెట్టిరు, పార్లమెంట్ లో 0 ఇచ్చిరు. అంటే ప్రజా సమస్యల పైన అంటే కలవడం ఇవన్నీ పక్కన పెడితే ఎటువంటి పోరాటం చేయట్లేదు అంటున్నారా? అదే చెప్తున్నా, పోరాట కనీసం ప్రతిపక్ష బాధ్యత పోషించట్లేదండి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజాస్వామ్యంలో బాధ్యత పోషించట్లేదు. ఇక బీజేపీ నాయకులు మాట్లాడుతారు, ఒక్క నిమిషం అన్న మీరు మాట్లాడుతున్న, ఇక బీజేపీ నాయకులు మాట్లాడితే హామీలు చర్చ పెడదాం. జోష్నగర్ మరి 11 ఏళ్లలో బీజేపీ రైతులకు పెన్షన్ ఇస్తామన్నది, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. ఎక్కడ చేసిరండి? రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టిన దుర్మార్గుడు మోరీ. ఏం మాట్లాడతారండి మీరు? మీకు తెలిసి మాట్లాడుతురా? జోష్న గారు
జోష్న గారు, ఒక్క నిమిషం. మేము ఒక్క నిమిషం. ఇప్పుడు లింగం యాదవ్ గారు ఈ విధమైనటువంటి అంటే సమాధానం చెప్పే క్రమంలో నేతలను విమర్శించడము ఇలా చేస్తే ఇంటరప్ట్ అవుతుంది కదా. ఒక్క నిమిషం. శ్రీవర్ధన్ గారు లింగం యాదవ్ గారు క్వశ్చన్ అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓకే చూద్దామండి. మొత్తానికైతే 37 మున్సిపాలిటీల్లో హంగ్ సిచ్యువేషన్ ఉన్నది. మరి హంగ్ లో కింగ్ ఎవరు అవుతారు? మరోవైపు మేయర్ చైర్పర్సన్ పదవులకు సంబంధించి 16న ఎన్నికలు ఉంటాయి. మళ్ళీ మనం మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. లింగం యాదవ్ గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.